హలో ఎవ్రీవన్. ఎస్ఎస్సి సీజీఎల్ టైరన్ మాక్ టెస్ట్ 340లో మన ముందు ఉన్న మొదటి ప్రశ్న, ఇన్ విచ్ ల్యాండ్ మార్క్ లీగల్ కేసు సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ పార్లమెంట్ హ్యాస్ అ రైట్ టు అమెండ్ ది ఫండమెంటల్ రైట్స్ ఎన్షైర్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఏ ల్యాండ్ మార్క్ కేసు సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటేను, ముఖ్యంగా పార్లమెంట్కి అధికారం ఉంది ఏమని, ఫండమెంటల్ రైట్స్ని వాటిని అమెండ్మెంట్ చేసే అధికారం అని చెప్తుందన్నమాట. అందులో మనకు 4 ల్యాండ్ మార్క్ కేసు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి శంకర్ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, సెకండ్ ఆప్షన్ గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్, అండ్ థర్డ్ ఆప్షన్ మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, అండ్ ఆప్షన్ డి ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. వీటిలో ఎస్పెషల్లీ 1951లో వచ్చిన మనకి ఏదైతే ఫైల్ చేసిన కేసు ఉందో సుప్రీంకోర్టులో, మై గాడ్, సో 1951లో మన సుప్రీంకోర్టు మనకి ఇది ఇన్స్టిట్యూట్ చేసిన కేసు అయితే ఉందో, శంకర్ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో మనకి ఎస్పెషల్లీ ఆర్టికల్ 368 అండర్లో ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేసే అధికారం పార్లమెంట్కి ఉంటుందని చెప్పేసి అప్పట్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందన్నమాట. అయితే ఇందులో కీ ఫ్యాక్ట్స్ చూసినట్టు మనకు ఫస్ట్ వచ్చేసి మనకి ఇది ఒక ఫస్ట్ ఫండమెంటల్ రైట్స్ అంటే వర్సెస్ అమెండ్మెంట్ కేసు అనమాట. మనకు ఫస్ట్ కేసు అలాంటి ఫైల్ అవ్వడం. మరో దీన్ని సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే పార్లమెంట్కి అధికారం ఉంది అండర్ ఆర్టికల్ 368లో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అయితే ఉందో దాని పరంగా ఇది చూసినట్టయితే మీరు ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పొచ్చు. మరి నేను ఛాలెంజ్ చేయడం జరిగిందో దీన్ని ఎస్పీఆర్గా మీరు దీన్ని గుర్తుంచుకోవచ్చు అనమాట. నిమోనిక్ పరంగా శంకర్ ప్రసాద్ అలౌడ్ రైట్స్ అమెండ్మెంట్ అని చెప్పొచ్చు అనమాట. అలా మీరు నిమోనికా మీరు అలా గుర్తుంచుకోవచ్చు అనమాట. మీకోసం ఇది ప్రొవైడ్ చేయడం జరిగింది మీకోసం, అంటే సో దట్ యూ కెన్ రిమైన్ ఫర్ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్. గోలక్నాథ్ నార్త్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్లో చూసినట్టు మరి కేసు మాత్రం మనకు పూర్తిగా పార్లమెంట్ దీంట్లో ఫండమెంటల్ రైట్స్ని ఎక్కడ కూడా మీకు అమెండ్ చేసే అధికారులు అని చెప్పేసి మళ్ళీ అదే సుప్రీంకోర్టు మళ్ళీ అని చెప్పింది అనమాట. కానీ ఇది మళ్ళీ కేశవానంద భారతి కేసులో మనకి ఇది ఓటన్ అయిందనమాట. సో ఇది శంకర్ ప్రసాద్ కేసుని మళ్ళీ అప్పుడు అయితే చెప్పిందో 1951 1961లో దీన్ని ఏం చెప్పింది మళ్ళీ కేసు మళ్ళీ సుప్రీంకోర్టు దాంట్లో చేయలేదని చెప్పేసి అనమాట. సుప్రీంకోర్టు కెనాట్ అంటే దీంట్లో ఏమని చెప్పారు మళ్ళీ వాళ్ళే తిరిగి రాశారు, సుప్రీంకోర్టు కెనాట్ అమెండ్ ది ఫండమెంటల్ రైట్స్ అని చెప్తున్నమాట. సో ఈ 24th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్కి మనకు 1971లో దీనికి దారితీసిందనమాట. సో గోలక్నాథ్ సేస్ నో టు పార్లమెంట్స్ హ్యామర్ అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అయితే ఉందో మన దీంట్లో ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ డాక్టరైన్ని మన దీనివల్ల అంటే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అనమాట. దీంట్లో ఇది పార్లమెంట్ యొక్క పవర్ అయితే ఉందో కాన్స్టిట్యూషన్ని అంటే ఎలాగైతే దాన్ని అమెండ్మెంట్ చేసే అధికారం ఉందో దాన్ని అంటే లిమిట్ చేసిందనమాట. సో దీంట్లో ఏమని చెప్తున్నట్టు పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయవచ్చు, కానీ దాంట్లో బేసిక్ స్ట్రక్చర్ అవుతుందో అంటే ఫండమెంటల్ రైట్స్ అవుతున్నాయో వాటిని పూర్తిగా అమెండ్మెంట్ చేసి పొజిషన్ ఉండకూడదు. దీనివల్ల స్వేచ్ఛ అంటే వ్యక్తిగత అంటే సిటిజన్స్ యొక్క స్వేచ్ఛ మనకు డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి ఉద్దేశం దాన్ని అప్పుడు ఆ జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగిందన్నమాట. సో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ డాక్టర్ అనేది అందుకే అంటారు ఈ కేసుని. ఈ ఎస్ఆర్ బొమ్మాయి కేసు ప్రైమరీగా వచ్చేసి మనకి సెంటర్ స్టేట్ రిలేషన్స్ పరంగా మనకి ఇది ఉంటుంది, కానీ ఇక్కడ కూడా మన ఫండమెంటల్ రైట్స్ సంబంధించి కానే కాదు కాబట్టి ఈ ఆప్షన్ ఇది రూల్డ్ అవుట్ అనమాట. నెక్స్ట్ ప్రశ్న మనకు నెక్స్ట్ ప్రశ్న వెళ్ళే ముందు ఎస్పెషల్లీ కీ కేసెస్ ఏవైతే ల్యాండ్ మార్క్ కేసు ఉన్నాయో మనకు 1973 కేశవంత్ భారతి కేసు అయినా, 1976 గోలక్నాథ్ కేసు అయినా, 19 మినర్వా మిల్స్ 1980 కేసు అయినా, లేదా స్వరణ్ సింగ్ కేసు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మేజర్ సిగ్నిఫికెన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దట్ దిస్ విల్ హెల్ప్ యూ ఫర్ యువర్ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్. 27th క్వశ్చన్, ద ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా కన్సిస్ట్ ఆఫ్, ఫైనాన్స్ కమిషన్లో మనకు ఎంతమంది ఉంటారని చెప్తున్నమాట. సో ఆప్షన్ ఏ చైర్పర్సన్ అండ్ 4 members ఇది రైట్ ఆన్సర్ అనమాట. చైర్పర్సన్ 3 persons ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది, 2 members అండ్ 5 members ఇది రాంగ్ ఆన్సర్ అనమాట. దీన్ని మనకు అపాయింట్ చేసేది ఎవరంటే మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దీన్ని అపాయింట్ చేస్తారన్నమాట. దీన్ని 5 yearsకి. సో లేకపోతే నాకన్నా ముందే మనకు జరిగే అవకాశం అనమాట. ముఖ్యంగా ఇది మన ట్యాక్స్ ఈ యొక్క ఫైనాన్స్ కమిషన్ పని ఏంటంటే మన ట్యాక్స్ రెవెన్యూస్ని స్టేట్స్ అండ్ సెంటర్స్ మధ్యలో వాటి మధ్యలో జరిగే ఏవైతే ఉంటుందో ఆ పంపకాల గురించి ఆ డిస్ట్రిబ్యూషన్ గురించి మనం దీని యొక్క మేజర్ ప్రిన్సిపల్ ఫంక్షనింగ్ అలా ఉంటుందన్నమాట. అండ్ కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ చూసుకుంటే మాత్రం ఆర్టికల్ 281 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ దీన్ని గవర్న్ చేస్తున్నమాట. దీంట్లో ముఖ్యంగా టోటల్ 5 members ఉంటారు, 1 chairperson, మిగతా మనకు 4 other persons అనమాట. సో C+4 5 ఫైనాన్స్ స్టార్ట్స్ అని చెప్పొచ్చు, చైర్పర్సన్ +4 4 members అని చెప్పొచ్చు అనమాట. సో అలా మీరు ఇది గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది. మోరోవర్ ఈ నెక్స్ట్ ఆప్షన్స్ కూడా మనకి ఇక్కడ కూడా మనకు ఆర్టికల్ 280 పరంగా ఇక్కడ కూడా అలైన్ అవ్వమన్నమాట. సో ఇవన్నీ కూడా ఆర్టికల్ 280 మనకి ఎందుకంటే ఫైనాన్స్ కమిషన్ ఈజ్ ఆల్మోస్ట్ మనకి ఇది ఉండేది అంతా 280 తర్వాత 280 సబ్ క్లాస్లో. సో వాటిలో దేని కూడా అదే అలైన్ ఆప్షన్ లేదు కాబట్టి దట్స్ ఆప్షన్ రూల్డ్ అవుట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ జ్యూరిస్డిక్షన్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అలౌస్ ఇట్ టు సెటిల్ ద డిస్ప్యూట్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్ అమంగ్స్ ది స్టేట్స్ అంటారన్నమాట. సో ఏమంటుందంటేను కింద ఇచ్చిన అంటే జ్యూరిస్డిక్షన్ ప్రకారంగా సుప్రీంకోర్టు సెంటర్ అదేవిధంగా లేదా స్టేట్స్ మధ్యలోని కేసెస్ని మనకు ఆ యొక్క జ్యూరిస్డిక్షన్ బేసిస్ మీద చేయవచ్చు. అంటే అపెలేటా, అడ్వైజరీ, రిట్టా, ఒరిజినల్. అపెలేట్ ముఖ్యంగా జరిగేది అంటే మనకు
సుప్రీంకోర్టులో అపిలేట్స్ ఫైల్ అయ్యేవి ముఖ్యంగా ఈ ట్రిబ్యునల్స్ లేకపోతే హైకోర్ట్స్ అదే మన జిల్లా కోర్టులు వాటి కేసెస్ అవుతున్నాయి, వాటి మీద అగేన్స్ట్గా ఫైల్ అయ్యమాట. అడ్వైజరీ రిట్స్ కూడా మనకి కానే కాదండి, రిట్స్ వచ్చి మనకి ఫండమెంటల్ రైట్స్ గురించి అనమాట. ఆప్షన్ వచ్చేసి డి ఏది ఉందో మనకు ఒరిజినల్ ఇస్ రైట్ ఆన్సర్ అనమాట. సో ఈ యొక్క అపిలేట్ అవుతుందో మనకి ఎస్పెషల్లీ దీని జ్యూరిడిక్షన్ చూసినట్టు మనకి డెఫినేషన్ పరంగా చూసినా మనకు సుప్రీంకోర్టు వచ్చేసి మనకి జడ్జి హైకోర్ట్స్ ట్రిబ్యునల్స్ వాటి అంటే ఆర్డర్స్కి అగేన్స్ట్గా ఉంటుంది అనమాట. సో దీనికి అంటే ఎలాంటి కేసెస్ కవర్ అవుతుంది, సివిల్, క్రిమినల్ అండ్ కాన్స్టిట్యూషనల్ కేసులు కవర్ అవుతాయి అనమాట. ఇక్కడ కూడా మనకి ఇది సెంట్రల్ డిస్ప్యూట్స్ స్టేట్స్ మధ్య డిస్ప్యూట్స్ని ఇక్కడ డీల్ చేయదు. సో అపిలేట్ వచ్చేసి మనకు అపీల్ లేట్ అని ఆ విధంగా మీరు అంటే అపీల్ లేట్ అంటే ఒక డిసిషన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు దాన్ని నెక్స్ట్ ఛాలెంజ్ చేయడం అనమాట. అది మీ ట్రిబ్యునల్ ఉన్నప్పుడు ఫ్యూచర్లో ఎంప్లాయ్ అయినప్పుడు మీ యొక్క రైట్స్ ఎప్పుడైనా వయలేట్ అయినప్పుడు మీరు ఏం చేస్తారు, మీ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ మీరు కేసు ఫైల్ చేస్తారు. అక్కడ మీకు విరుద్ధంగా మీ తీర్పు వస్తే మీరు నెక్స్ట్ దాన్ని ఏం చేస్తారు, దాన్ని ఆ తీర్పుని మీరు మళ్ళీ ఛాలెంజ్ చేస్తారు. దాని ఆర్డర్ అగ్రీడ్ బై దట్ ఆర్డర్ విల్ ఫైలింగ్ ఏ కేసు ఇన్ ద అపెక్స్ కోర్ట్ దట్ ఈజ్ సుప్రీం కోర్ట్ ఓరియా. సో అలాంటి సందర్భంలో మనకి అపిలేట్ అనే కాన్సెప్ట్ వస్తుందన్నమాట. మీకు అడ్వైస్ చూసినట్టు మాత్రం ఎస్పెషల్ ఆర్టికల్ 143 మాత్రం మనకు ప్రెసిడెంట్ వచ్చేసి దీంట్లో మన లా అండ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ ప్రకారంగా సుప్రీంకోర్టుకు అడ్వైస్ ఇస్తారనమాట. సో అడ్వైజరీ అలా ఆ విధంగా వస్తుందన్నమాట. సో ఇక్కడ కూడా మనకు ఆ ఒపీనియన్ అదే స్టిక్ ఉండాలని లేదు, బట్ జడ్జెస్ కెన్ టేక్ ఓవర్ దర్ అనమాట. సో ఇది వచ్చేసి మనకు ఎక్కడ కూడా మన గవర్నమెంట్స్ పెట్టడం అంటే మన ఫెడరల్ సిస్టమ్లో ఎస్పెషల్లీ యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ మనకు అడ్జుడికేషన్ ఇక్కడ ఉండదు. కాబట్టి అది ఆప్షన్ రిట్ వచ్చేసి ఆర్టికల్ 32 ప్రకారంగా సుప్రీంకోర్టు వచ్చేసి మనకు రిట్స్ ఫండమెంటల్ రైట్స్ అంటే ఎన్ఫోర్స్ చేసేలా వస్తుంది. కానీ ఈ గవర్నమెంట్ సంబంధం అది మనకి ఇండివిజువల్ పరంగా లేకపోతే ఇండివిజువల్స్ పరంగా కానీ గవర్నమెంట్ సంబంధించి కానీ కాదు ఇక్కడ మనకు. సో సిటిజన్స్ వారు దీని యొక్క రిట్స్ని మనకు దాంట్లో అధికారాలు మనకి ఎలాగో మీకు తెలిసిందే. సో వారి అవైల్ చేయడం జరుగుతుంది. కానీ గవర్నమెంట్స్ ఇవి ఇంటర్స్టేట్ డిస్ప్యూట్స్ కోసం కానీ కదా రిట్ ఈక్వల్ టు రైట్ టు రెమెడీ అని చెప్పొచ్చు అనమాట. సో ఒరిజినల్ చూసుకుంటే మాత్రం ఇది కరెక్ట్ ఆప్షన్ అవుతుందన్నమాట. ఎందుకంటే మన దీంట్లో ఒక కేసుని ఫస్ట్ హ్యాండ్ పరంగా అంటే ఒక అపీల్ కాకుండా ఫస్ట్ హ్యాండ్ పరంగా వినే అవకాశం ఆర్టికల్ 131 ప్రకారం దీన్ని జరుగుతుందన్నమాట దీంట్లో. సో దీంట్లో స్టేట్స్ ఒక స్టేట్స్కి అంటే సెంటర్కి స్టేట్కైనా లేదా 2 స్టేట్స్ మధ్యలో మనం ఉండే సమస్యల్ని అక్కడ ముఖ్యంగా డిస్కషన్ జరిగింది అనమాట ఈ యొక్క జ్యూరిడిక్షన్ ప్రకారంగా. నెక్స్ట్ క్వశ్చన్ అండి, వాట్ ఇస్ ద టెన్యూర్ ఆఫ్ చైర్పర్సన్ ఆఫ్ ది హ్యూమన్ రైట్స్ కమిషన్ అంట. హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క చైర్మన్ యొక్క టెన్యూర్ మనకు ఎన్ని ఇయర్స్ అని చెప్తున్నారు, 3 ఇయర్సా 5 ఇయర్సా లేకపోతేను 6 ఇయర్సా. సో 5 ఇయర్స్ ఇస్ రైట్ ఆన్సర్ ఓవర్ హియర్. 3 ఇయర్స్ 6 ఇయర్స్ లైక్ 4 ఇయర్స్ కానే కాదనమాట. ఎందుకంటే చూసినట్టు మీరు 3 ఇయర్స్ వచ్చేసి మనకు లీగల్ ప్రొవిజన్ పరంగా అమెండ్మెంట్ పరంగా ఇక్కడ కూడా ఎన్హెచ్ఆర్సీ 3 ఇయర్స్ ఉంది మనకు, కాన్స్టిట్యూషన్ పరంగా కూడా మనకు లేదన్నమాట, అమెండ్మెంట్ పరంగా కూడా లేదన్నమాట. ఈ చైర్పర్సన్ ఒక 5 ఇయర్స్ వచ్చేసి మనకి ఏంటంటే ఈ ఒక అమెండ్మెంట్ ఎన్హెచ్ఆర్సీ పరంగా మనకి 2019 జరిగిందన్నమాట. నేషనల్ ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ప్రకారంగా వచ్చేసి మన చైర్పర్సన్ 5 ఇయర్స్ అయితే 70 ఇయర్స్ ఏజ్ వచ్చే వరకైనా మనం ఉండాలని ఇక్కడ బేసిక్ రూల్ ఉంది. సో అమెండ్మెంట్ ప్రకారం కొత్త ఈ గైడెన్స్ తీసుకోవడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఈ చైర్పర్సన్కి అదేవిధంగా మెంబర్స్కి అప్లై అవుతుందన్నమాట. అర్లియర్ ఇదివరకు ఎలా ఉండే అంటే 5 ఇయర్స్ ఉండేది, అదేవిధంగా 65 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండేది అనమాట 2019 కన్నా ముందర అనమాట. సో 5 ఫింగర్స్ ప్రొటెక్ట్ మన హ్యూమన్ రైట్స్ అని చెప్పొచ్చు అనమాట. 6 ఇయర్స్ వచ్చేసి మనకి ఇది కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంటుంది, ఎందుకంటే యూపీఎస్సీలో మనకి అలా మెంబర్స్కి అలా ఉంటుంది మన 6 ఇయర్స్ 65 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అక్కడ ఉన్నాయి. కానీ ఎన్ఎస్ఎస్సీకి ఎక్కడ కూడా సంబంధించిన లేదు ఇక్కడ. సో ఇది హ్యూమన్ రైట్స్ కమిషన్ 4 ఇయర్స్ కూడా కూడా ఇక్కడ మనకి ఇది అప్లికేబుల్ కానే కాదు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. అండ్ వెళ్ళే ముందర ముఖ్యంగా అపాయింటింగ్ అథారిటీ ఎవరంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఎన్హెచ్ఆర్సీకి ఎవరు అపాయింట్ చేస్తారు. మోరోవర్ దీనికి ఎలిజిబిలిటీ అంటే మనకు ఇద్దరు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండాలి, సుప్రీంకోర్టు జడ్జెస్ ఉండాలని చెప్పేసి మనకు ఆ గైడ్లైన్స్లో ఒక వన్ ఆఫ్ ద రూల్ అనమాట. రీఅపాయింట్మెంట్ ఉందా అంటే మనకు 70 ఇయర్స్ తర్వాత రీఅపాయింట్మెంట్ కానే కాదనమాట. మళ్ళీ అపాయింట్ అవుతారంటే లేదు 70 ఇయర్స్ తర్వాత వాళ్ళ అపాయింట్మెంట్ ప్రసక్తి కుదరని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కంప్రైజెస్ చీఫ్ జస్టిస్ అండ్ నాట్ మోర్ దెన్ డాష్ అదర్ జడ్జెస్ అపాయింట్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని సుప్రీంకోర్ట్ ఆఫ్ జడ్జెస్ని వాళ్ళు మన హైకోర్టు జడ్జెస్ని మన డిస్ట్రిక్ట్ జడ్జిని అపాయింట్ చేస్తారని మీకు తెలిసిన విషయమే. కాకపోతే దీంట్లో ఇప్పుడు కొత్తగా ఏం అడుగుతుందంటే మనకు సుప్రీంకోర్టులో CJIతో పాటు మనకి ఎంతమంది జడ్జెస్ ఉంటారని నేను ఆన్సర్ అడుగుతానమాట. సో రైట్ ఆన్సర్ హియర్ ఈజ్ ఓవర్ 38, ఆప్షన్ 38 అనమాట. సో 37 వచ్చేసి మనకి ఇది కరెక్ట్ ఆప్షన్ అయ్యేది, కానీ మనకి ఇది కొద్దిగా మిస్లీడింగ్ ఉండేది. బట్ రీసెంట్గా ఆర్టికల్లో మనకి యాక్ట్ అవుతుంది 2019లో సుప్రీంకోర్టు అమెండ్మెంట్ యాక్ట్ అవుతుంది 2019లో, దాని ప్రకారం చూసిన మాత్రం మనకి ఇది 38 కానీ కాదన్నమాట. ఇక్కడ 1 చీఫ్ జస్టిస్ ఈక్వల్ 37 ప్లస్ 37 అదర్ జడ్జెస్ కాదు, 38 టోటల్ కాదు. 1 చీఫ్ జస్టిస్ ప్లస్ 38 అదర్ జడ్జెస్ అయి ఉంటే మాత్రం ఈ ఆన్సర్ రైట్ అయ్యేదన్నమాట. అలా మనకు చెప్పొచ్చు అనమాట. సో 38 క్లోజ్ ఫిగర్ కానీ కాదు. హిస్టరీలో ఇక్కడ కూడా మనకు 35 ఒకప్పుడు మనకి హిస్టరీ ఇదివరకు ఉండేదన్నమాట మనకు ఈ సుప్రీంకోర్టు అమెండ్మెంట్ యాక్ట్ 2019 కన్నా ముందర, కానీ ఈ 35 కాస్త బట్ ఇప్పుడు అది లేదనమాట. సో అది ఇట్స్ ఓల్డర్ నెంబర్ అనమాట. సో ఇది ఆల్మోస్ట్ ఆస్పిరెంట్స్కి మిస్లీడింగ్ క్వశ్చన్ అనుకోవచ్చు అనమాట. కానీ 38 ఆప్షన్ అవుతుందో మనకు 2019 అమెండ్మెంట్ ప్రకారంగా ఇది మన సుప్రీంకోర్టు అమెండ్మెంట్ యాక్ట్ అవుతుందో మనకి ఇది 2019 ప్రకారంగా దీంట్లో మాక్సిమం నెంబర్ జడ్జెస్ సుప్రీంకోర్టులో మనకి ఇంక్రీజ్ చేయడం జరిగింది అనమాట. ఒక CJI అదేవిధంగా 38 జడ్జెస్ అనమాట. ఆ పరంగా చూసిన మాట మనకు 39 జడ్జెస్ అవుతారనమాట. సో అది ఆ క్వశ్చన్ రైట్ ఆన్సర్ అవుతుంది. మన 38 వచ్చి మనకి ఎలాంటి కూడా మనకి ల్యాండ్ మార్క్స్ ఎంత ఎక్కడ కూడా సుప్రీంకోర్టు మనకు
లేనే లేదనమాట అది. సో ఆ లీగల్ ఇన్ఫో చూసుకుని మాత్రం ఆర్టికల్ 134 కాన్స్టిట్యూషన్ దానికి మనం గవర్న్ చేస్తామన్నమాట. ఈ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ సుప్రీంకోర్టుని వాడు జడ్జెస్ అనమాట. దీన్ని ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు. రిటైర్మెంట్ 65 years ఏజ్ అనమాట వారికి. సో రీసెంట్ అమెండ్మెంట్ సుప్రీంకోర్టు నెంబర్ ఆఫ్ జడ్జెస్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 జరిగిందనమాట. సో బిఫోర్ 2019 ఎంతమంది జడ్జెస్ ఉండేవారు? 30 CJI ప్లస్ 30 జడ్జెస్ 31 జడ్జెస్ అనమాట. ఆఫ్టర్ 2019 CJI ప్లస్ 33 జడ్జెస్ 34 జడ్జెస్ అనమాట. సో ఇప్పుడు 2023 ఆన్వర్డ్స్ వచ్చేసి మనకి ఇది CJI ప్లస్ 38 జడ్జెస్ కూడా 39 జడ్జెస్ అని మనకు అది కరెక్ట్ ఫిగర్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏమడుతుందంటే మనకి ఇన్ ద 2024 ఎకనామిక్ ఫ్రీడమ్ ఆఫ్ ది వరల్డ్ రిపోర్ట్ పబ్లిష్ బై ది ఫ్రేజర్ ఇన్స్టిట్యూట్ వాట్ ఈజ్ ఇండియాస్ ర్యాంక్ అంటారు. రీసెంట్ ఇండిసెస్ అడుగుతున్నారు ఇక్కడ మనకు ఆర్టికల్ 84, 104, 119 ఆర్ నన్. కరెంట్ అఫైర్స్ పరంగా మనకి రీసెంట్గా ఉన్న ఈ క్వశ్చన్ అనమాట. ఇది ఇండిసెస్ ప్రకారంగా లేకపోతే రీసెంట్ అనౌన్స్ చేసిన ర్యాంకింగ్స్ ప్రకారంగా మనకి ఇచ్చిన క్వశ్చన్ అనమాట. సో అర్లియర్ మనకు ఏదైతే ఫ్రేజర్స్ ఇన్స్టిట్యూట్ రిపోర్ట్ అవుతుందో మనకు 2024 ఎకనామిక్ ఫ్రీడమ్ అంటే 2023లో ఎకనామిక్ ఫ్రీడమ్ రిపోర్ట్ అది వరల్డ్ రిపోర్ట్ అవుతుందో ఎకనామిక్ ఫ్రీడమ్ ఆఫ్ ద వరల్డ్ దీంట్లో 87th ర్యాంక్ ఉంది, కానీ ఇయర్ మనకి 84th అనమాట. సో మనకు ఒక ఫ్యాక్టర్ మనకు ఆ విధంగా మనకు లైక్ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్, వీఆర్ హెడింగ్ టువర్డ్స్ బెటర్ ర్యాంకింగ్ అని చెప్పొచ్చు అనమాట. హాంకాంగ్ సింగపూర్ వచ్చి దీంట్లో మనకు టాప్ రేషన్స్ అని చెప్పొచ్చు అనమాట. హాంకాంగ్ సింగపూర్ స్విట్జర్లాండ్ న్యూజిలాండ్ యునైటెడ్ స్టేట్స్ టాప్ 5 కంట్రీస్ ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఇండియా వచ్చి మనకి 84th ర్యాంక్ వచ్చింది అనమాట. ఆల్మోస్ట్ 165 కంట్రీస్. అదే 2024 అది ఎకనామిక్ మన ఫ్రీడమ్ ఫర్ ద వరల్డ్ రిపోర్ట్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పొచ్చు అనమాట ఫ్రేజర్ ఇన్స్టిట్యూట్ ద్వారా. సో ఇండియా దీంట్లో ఓవరాల్ 6.58 ప్రకారం స్కోర్ చేసింది అనమాట దీంట్లో. సో ఇది ఒక ఇంప్రూవ్మెంట్ మనకు యాజ్ ఐ సెడ్ అర్లియర్ 85th 87th పొజిషన్ నుంచి అనమాట. సో ఇది 190 ర్యాంక్ వచ్చేసి మనకి రష్యాకు ర్యాంక్ ఉంది. అండ్ అదేవిధంగా చూస్తే చైనా ర్యాంక్ వచ్చేసి మనకు 104 ఉందన్నమాట. వాటికన్నా మనం వీఆర్ పర్ఫార్మింగ్ వెరీ హెడ్ గుడ్. అండ్ నన్ ఆప్షన్ మనకి ఎలా రూల్ అవుట్ అయింది ఆప్షన్ మనకు రైట్ ఆప్షన్ ఉంది కాబట్టి ఇండియా పర్ఫార్మెన్స్ వచ్చి కీ పరంగా చూస్తే మనం సైజ్ ఆఫ్ ద గవర్నమెంట్ చూసి 25th పొజిషన్ చెప్పొచ్చు అనమాట. అదేవిధంగా లీగల్ ఈ పాయింట్స్ పరంగా చెప్తున్నాం మన లీగల్ సిస్టమ్ అండ్ ప్రాపర్టీ రైట్స్ ప్రకారం మనకి ఒక ఇండిసెస్ పరంగా చూస్తే మనకి ఇది ఫ్రేజెస్ ఎకనామిక్ ఇది మనకు ఫ్రీడమ్ ఆఫ్ ద వరల్డ్ చూసుకున్నాం. దాంట్లో లీగల్ సిస్టమ్ అండ్ ప్రాపర్టీ రైట్స్ 71st పొజిషన్ ఉందన్నమాట. సౌండ్ మనీ 87th పొజిషన్ ఉందన్నమాట. ఫ్రీడమ్ టు ట్రేడ్ ఇంటర్నేషనల్ 126 పొజిషన్ ఉందన్నమాట. సో రెగ్యులేషన్ పరంగా 102, 102 పొజిషన్ ఉంది. సో టాప్ 5 కానీ చూసుకున్న హాంకాంగ్, సింగపూర్, స్విట్జర్లాండ్, న్యూజిలాండ్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ ఇన్ ఇండియా? కాన్స్టిట్యూషన్ బాడీ ఏది కాదంటే మనకు 2 టైప్స్ ఆఫ్ బాడీస్ ఉంటాయి, కాన్స్టిట్యూషన్ అండ్ స్టాట్యూటరీ. అయితే ఈ స్టాట్యూటరీ వచ్చేసి మనకు పార్లమెంట్ అమెండ్మెంట్ యాక్ట్స్ పరంగా మనకు వాటి ఆ విధంగా మనకి ఇవి ఇంప్లిమెంటేషన్ అవుతాయి అనమాట. కానీ కాన్స్టిట్యూషన్ బాడీస్ వచ్చి బై డిఫాల్ట్గా అవి కాన్స్టిట్యూషన్ ద్వారా మనకు ఫెసిలిటేట్ చేయడం జరిగింది. సో అలా చూసుకుంటే మాత్రం మనకు ఎస్పెషల్లీ ఎలక్షన్ ఆఫ్ ఇండియా ఈసీఐ వచ్చేసి మనకు ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ అవుతుంది. సో ఇది కానే కాదు, ఎందుకంటే నాట్ ఏ కాన్స్టిట్యూషన్ బాడీ అన్నాడు. స్టేట్ హ్యూమన్ రైట్స్ ఈజ్ ఎన్ రైట్ ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే ఇది మనకు స్టాట్యూటరీ బాడీ అనమాట, విచ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బై ది యాక్ట్ ఆఫ్ ది పార్లమెంట్ అండ్ స్టేట్ అసెంబ్లీస్ అనమాట. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కూడా రెండు కూడా మనకి ఇవి కాన్స్టిట్యూషనలే. సో కాన్స్టిట్యూషనల్ కాబట్టి ఇవి రెండు కూడా మనకు ఆప్షన్స్ రూల్డ్ అవుట్. సో ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్ ఫర్ ఓవర్ హియర్. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 324 ద్వారా కాన్స్టిట్యూషన్లో మనకి అంటే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అనమాట. ఇవి ఆల్మోస్ట్ ఫ్రీ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ అయితే మన పార్లమెంట్కి, అదేవిధంగా స్టేట్ లెజిస్లేషన్, అదేవిధంగా ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్కి వారికి ఆఫీసెస్కి ఎలక్షన్స్కి మనకి ఇది అంటే కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఇట్ డస్ play a role over there by electing the representatives for these all these mentioned offices. సో ఇది చీఫ్ ఎలక్షన్ కమిషన్ CEC ద్వారా హెడ్ అవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏతుంటూ మన దీన్ని ఎస్పెషల్లీ ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ ప్రకారం 1993 బేస్ మీద దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందన్నమాట. సో ఇది ఒక స్టాట్యూటరీ బాడీ యాజ్ ఎ సైడ్ అండ్ నాట్ కాన్స్టిట్యూషనల్ బాడీ. సో హ్యూమన్ రైట్స్ నీడ్ ఎ లా అండ్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ క్లాజ్ అని చెప్పేసి ఆర్ స్టాట్యూటరీ ఫర్ సొసైటీస్ రైట్స్ అంటూ మీరు నిమోనికా మీరు గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది. అంటే దట్ కుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. స్టేట్ సర్వీస్ పబ్లిక్ కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ ఆర్ లైక్ స్టేట్ SPSC, TGPSC అయినా IPPSC అయినా ఇవన్నీ కూడా మనకు ఆల్మోస్ట్ UPSC అలానే ఉంటాయి. కాబట్టి మనకు ఆర్టికల్ 315 ప్రకారంగా ఇది ఉంటే మనకి ఏది UPSC ఉన్నప్పుడు అయితే మనకు ఆర్టికల్ 315 323 వరకు మనకు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉంటాయి అనమాట. సో ఇవి ముఖ్యంగా అంటే UPSC మాదిరిగా దీంట్లో కూడా మనకి ఏంటి రిక్రూట్మెంట్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ ఉంటాయి స్టేట్ గవర్నమెంట్ ఆఫీషియల్స్కి టాప్ హైరార్కీ పరంగా మనకి స్టేట్ IAS అంటారు. వీటిలో ముఖ్యంగా ఇది UPSC యాజ్ యూ ఆల్ నో IAS, IPS, IFS అండ్ వేరే IRS ఇలాంటి సర్వీసెస్కి మనకి ఇవన్నీ కూడా సెంట్రల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ద్వారా మనం రిక్రూట్ చేసుకుంటే మనకు గవర్నమెంట్ సర్వీసెస్లో వీళ్ళు డిప్యూట్ చేస్తుంటారు అనమాట. అంటే జస్ట్ గివ్ ద అపాయింట్మెంట్స్ వాటికి. నెక్స్ట్ క్వశ్చన్, ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద యూనియన్ పబ్లిక్ కమిషన్ అండ్ స్టేట్ పబ్లిక్ కమిషన్ అండ్ జాయింట్ పబ్లిక్ కమిషన్ ఫాల్స్ అండర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? కింద ఇచ్చిన వీటిలో ఏది మనకు లైక్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఏ ఫీచర్ కాన్స్టిట్యూషన్ ఏ ఫీచర్ పరంగా పార్లమెంట్ గవర్నమెంటా లేకపోతే పార్లమెంట్ ఫెడరలిజమా, ఫండమెంటల్ రైట్సా, డైరెక్టర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీయా?
యూపీఎస్సీ అయినా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా జాయింట్ పబ్లిక్ కమిషన్స్ అయినా ఇవన్నీ కూడా ఫెడరలిజం పార్ట్లో ఎంత ఉంది. ఎందుకంటే పార్లమెంట్కి సంబంధించిన పార్లమెంట్ ముఖ్యంగా మనకి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు అక్కడ మనకి ఎస్పెషల్లీ ఎగ్జిక్యూటివ్ పవర్స్ పరంగా. కానీ ఇక్కడ కూడా వారిని ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసుకుంటూ వారు ఇంటర్వ్యూ చేసుకుంటూ ఆ విధంగా అలా డిప్యూటేషన్ ఉంది కాబట్టి ఇది ఆప్షన్ రూల్ అవుట్ అనమాట. ఫండమెంటల్ రైట్స్ వచ్చేసి మనకు ఇవి మనకు పర్సనల్ వ్యక్తిగత లిబర్టీ, సిటిజన్స్ లిబర్టీకి వాటి గురించి మాట్లాడమాట. డిపిఎస్ వచ్చి మన స్టేట్ పాలసీ గురించి మాట్లాడతారు, కానీ ఇక్కడ ఫెడరలిజం రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో మీరు ఎస్పెషల్ చూసినట్టు మన ఫస్ట్ ఆప్షన్ అవుతుందో మనకి పార్లమెంటరీ గవర్నమెంట్ ఉందో ఇది ఒక ఎగ్జిక్యూటివ్ నేచర్గా మనకు అంటే మనకు లెజిస్లేచర్ పరంగా మన దాని పరంగా రిఫర్ చేస్తుంది. కానీ అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కౌన్సిల్ మినిస్టర్ అవన్నీ కూడా వారు రెస్పాన్సిబుల్ అవుతుంది పార్లమెంట్లో ఎలాంటి యాక్షన్ తీసుకున్నా. స్టేట్ యూపీఎస్సీ అయినా స్టేట్ పీఎస్సీస్ అని ఇవన్నీ ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషన్ బాడీస్ ఇవి కూడా పార్లమెంటరీ సిస్టమ్కి లింక్ అయి ఉండవు ఇవి. సో కాబట్టి ఆప్షన్ రూల్ అవుట్ అవుతుంది అనమాట. సో అండ్ మోర్ ఫెడరలిజం కూడా ఏదో ఆప్షన్ మనకు ఉందో ఇది ఆల్మోస్ట్ పవర్స్ అంటే దీని పరంగా స్టేట్ అండ్ సెంట్రల్ స్టేట్స్ పరంగా మనకి ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. ఎలా అంటే స్టేట్స్ అండ్ పవర్ మన సెంటర్స్ పరంగా మనకి ఇవి పవర్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాయి అన్నమాట. సో ఆర్టికల్ 315 టు ఆర్టికల్ 323 అంటే దీంట్లో యూపీఎస్సీ, స్టేట్ పీఎస్సీ అండ్ జాయింట్ పీఎస్సీ అవుతున్నాయో ఇవన్నీ కూడా మనకు ఇండిపెండెంట్గా రిక్రూట్మెంట్ చేసుకుంటూ దాంట్లో ఎస్పెషల్లీ క్లాసిక్గా అంటే మనకి ఫెడరల్ సిస్టంలో మాకు పవర్స్ షేరింగ్ ఉంటుందో, ఎందుకు మీకు యూనియన్ గవర్నమెంట్ మీకు రిక్రూట్ చేసినా మీకు పర్టికులర్ స్టేట్స్లో మీరు డిప్యూట్ చేసుకుంటూ వారికి కొన్ని రైట్స్ ఇస్తూ వారికి అంటే వారి పవర్స్ గవర్న్ చేస్తూ వారిని ఎగ్జిక్యూటివ్లో వారికి గవర్నెన్స్లో వారిని ఇన్వాల్వ్ చేస్తారు. కాబట్టి ఫెడరలిజం ట్రేట్ అనమాట. అది ఫండమెంటల్ రైట్స్ చూసినట్టు మాత్రం ఎస్పెషల్లీ ఇక్కడ పర్సనల్ లిబర్టీస్, ఈక్వాలిటీ, ఫ్రీడమ్ వాటి గురించి మన ఆర్టికల్ 3 పార్ట్ 3లో ఆర్టికల్ 2 టు ఆర్టికల్ 35 మధ్యలో మనకున్న వాటి రైట్స్ గురించి మనకు గ్యారంటీ చేస్తుంది. కానీ ఇక్కడ కూడా మనకు అది ఎస్పెషల్లీ ఈ యొక్క యూపీఎస్సీ, స్టేట్ పీఎస్సీ అండ్ జాయింట్ పీఎస్సీ గురించి మనకు తెలియదు. అదేవిధంగా డైరెక్ట్ ప్రిన్సిపల్స్ స్టేట్ పాలసీ అవుతుందో మనకి దీంట్లో ఆర్టికల్ ఈ యొక్క ఆప్షన్ అవుతుందో ఇది ఇన్కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే పార్ట్ 4 ప్రకారం చూసిన మనకు మాత్రం ఆర్టికల్ 36 టు ఆర్టికల్ 51 వరకు ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఈ నాన్ ఎన్ఫోర్సబుల్ ప్రిన్సిపల్స్ ఏవైతుంటే మన స్టేట్ పాలసీ పరంగా వాటి పరంగా మనకి ఇది తెలియజేస్తుంది అనమాట. కానీ ఇక్కడ కూడా యూపీఎస్సీ, పీఎస్సీ గురించి డిపిఎస్పీ గురించి మనకంటే జాయింట్ పీఎస్సీ గురించి తెలియదు అనమాట. ఇవన్నీ డిపిఎస్పీ అండర్లో. నెక్స్ట్ క్వశ్చన్ అండి 34th, వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ జ్యుడిషియరీ? ఇండియన్ జ్యుడిషియరీ మనకి 3 టైర్ ఉంటుందన్నమాట. ఒకటి అపెక్స్ కోర్ట్, నెక్స్ట్ స్టేట్ హై కోర్ట్స్, నెక్స్ట్ జిల్లా కోర్టులు అనమాట. సో ఆ విధంగా చూస్తే మాత్రం మనకి 3 టైర్ అవుతుందన్నమాట. ఈ 1 టైర్ సిస్టమ్ అంటే ఓన్లీ ఒకటే కోర్ట్ అన్ని విషయాన్ని మనం డీల్ చేయలేదు కాబట్టి ఆప్షన్ రూల్ అవుట్ అనమాట. 2 టైర్ అంటే ఇక్కడ మనకు ఎస్పెషల్లీ హై కోర్ట్స్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కానీ అక్కడ సుప్రీం కోర్టు లేనట్టు చెప్పొచ్చు అనమాట. సో ఇంకా ఆప్షన్ రూల్ అవుట్. 5 టైర్ సిస్టమ్ మనకి ఇండియాలో మనకి లేనే లేదు. సో అలాంటి సిస్టమ్ మనకు లేదు కాబట్టి 1 టైర్ వచ్చేసి మనకి ఇది ఆల్మోస్ట్ ఒక కోర్టు మనకి యాజ్ సైడ్ ఎర్లియర్. సో హ్యాండిల్ చేయడం పూర్తిగా అన్నిటిని అండ్ ఇది మొత్తం ఇది అంటే అపీల్స్ని, రివ్యూస్ని వాటిలో స్పెషలైజేషన్ అవి లేకుండా మనకి ఇది గవర్నెన్స్లో జ్యుడిషియరీ సిస్టమ్ని చాలా వీక్ చేస్తుంది అనమాట. సో ఇండియా ఇస్ లార్జ్ డెమోక్రసీ. సో హైరార్కీ సిస్టమ్ పరంగా చూస్తే మన ఎఫిషియెంట్ డెలివరీ దీంట్లో మనకు ఎఫిషియెంట్ జస్టిస్గా మనం డెలివర్ అవ్వదు. మన టూ టైర్ వచ్చేసి దీంట్లో ఇది ఎలా ఉంటుంది, ఒక లోయర్ కోర్ట్, ఒక అప్పర్ కోర్ట్ ఉండాలి, అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ప్లస్ హై కోర్ట్స్ ఉండాలి. కానీ ఇక్కడ కూడా సుప్రీం కోర్ట్ ఉండే ఆస్కారం అనట్లేదు. ఎందుకంటే ఇండియా యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ లార్జర్ డెమోక్రసీ ఇండియా కాబట్టి దీంట్లో మనకు 3 లెవెల్ హైరార్కీ సిస్టమ్ అప్రోప్రియేట్గా ఉంటుంది అండ్ ఫాలో అవుతున్నాం మనం. 2 ఉండదు అన్నమాట. 3 టైర్లో చూసినట్టు మన ఆర్టికల్ అంటే 124 సుప్రీం కోర్ట్ ప్రకారంగా అది అపెక్స్ కోర్ట్ ఎస్టాబ్లిష్ చేయండి, ఆర్టికల్ 215 హై కోర్ట్ ఎస్టాబ్లిష్ చేయండి, ఆర్టికల్ 233, 237 వచ్చేసి మన సబార్డినేట్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అనమాట. డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ అంటున్నారు ఇప్పుడు, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అనడం తప్పు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంతకుముందు 2020లో ఈ యొక్క నామన్క్లేచర్ మారడం జరిగిందనమాట. మనకు అప్పుడు నవంబర్లో మన సీజీ అప్పుడు ఎవరు ఉన్నారో వారు దీన్ని డివై చంద్రచూడ్ గారు చెప్పడం జరిగింది అనమాట. హియర్ ఆన్వర్డ్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ విల్ బి కాల్డ్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ బట్ నాట్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అని చెప్పేసి దీంట్లో ముఖ్యంగా ఏం చేస్తున్నాం అంటే అపీల్స్ అండ్ రివ్యూస్ ఇస్తారు, డిసెంట్రలైజ్ జస్టిస్ ఉంటుంది, ఎఫిషియన్సీ అండ్ హైరార్కీ ఉంటుంది అనమాట. సో 5 సిస్టమ్ 3 సిస్టమ్ ఉంటుంది. 5 టైర్ కూడా మనకి ఎగ్జిస్టింగ్ కానీ కాదు. అలాంటి ఫార్మల్ 5 టైర్ సిస్టమ్స్ మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకి ఇక్కడ ప్రొవిజన్ లేదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఎస్టాబ్లిష్ ఇన్ ఇండియా? ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అని చెప్తామన్నమాట. 1993లో జరిగిందనమాట. మన 1993లో మన జరిగింది. ఇది చూసినట్టయితే మనకు ఆ యాక్ట్ ప్రకారంగా 1992, 1994 ఇవన్నీ కూడా 1991 మన రూల్ అవుట్ అనమాట. సో నేషనల్ కమిషన్ ఫర్ ఈ యొక్క మన ఉమెన్ వచ్చేసి మనకు 1990స్లో మనకు జరిగిందనమాట. మన 1993 ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీన్ని అది కూడా దేని బేస్ చేసుకుంటే నేషనల్ కమిషన్ ఆఫ్ ఉమెన్ యాక్ట్ ఇది 1990 అవుతుంది దాని ప్రకారంగా అనమాట. సో ఇది ఒక మేజర్ మైల్స్టోన్ జరుగుతుంది. ఉమెన్ యొక్క రైట్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ వారిని అదేవిధంగా వారిని అంటే సమాజంలో ఎదుర్కొనే ఛాలెంజెస్ పరంగా. సో దీని యొక్క ఫస్ట్ చైర్పర్సన్ అంటే జయంతి పట్నాయక్ అని మనకు వారు అపాయింట్ అవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 130, ఇన్ విచ్ ఇయర్ డిడ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ హిస్టరీ బికమ్ ఏ మల్టీ మెంబర్ బాడీ? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని ఏ ఇయర్లో మనకు మల్టీ మెంబర్ బాడీగా మనకు ఫామ్ అయిందని చెప్తున్నమాట. ఇయర్ 2004, 2019, 1995, 1989.
సో చూసినట్టయితే మాత్రం ఇందులో మనకి ఎస్పెషల్లీ ఇదివరకు స్టార్టింగ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు జరిగింది అప్పుడు మొదట్లో ఓన్లీ ఒక చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఉండేవారు వాడి వల్ల సింగిల్ ఇండివిజువల్ పర్సన్ దాన్ని రన్ చేసేవారు కానీ లేటర్ లైక్ డౌన్ ద లైన్ యాజ్ ఇండియాస్ పాపులేషన్ వాస్ గ్రోయింగ్ మోర్ ఇండియాస్ డైవర్సిటీ ఆఫ్ ఎలక్షన్స్ అయితే డైమెన్షన్స్ ఆఫ్ ఎలక్షన్స్ అయితే ఏ విధంగా అయితే ఇంక్రీజ్ అవుతున్నాయో అప్పటికి పాపులేషన్ ఇంక్రీజ్ ఉంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి ఎస్పెషల్లీ దాన్ని ఎఫెక్టివ్గా ఫ్రీ అండ్ ఫేర్ పరంగా మనకు ఎలక్షన్స్ కనెక్ట్ అవ్వాలని చెప్పేసి 1989లో మనకి ఎస్పెషల్లీ ఒక సిఈసితో పాటు అడిషనల్గా మనకు 2 ఎలక్షన్ కమిషనర్స్ని ఇంకా అపాయింట్ చేయడం జరిగిందన్నమాట వారిని కూడా మనకి అపాయింట్ చేసి స్టాఫ్ పెంచడం జరిగిందన్నమాట సో మల్టీ మెంబర్గా 1980లో జరిగింది 2004 2014 అండ్ 1995లో మన ఎలక్షన్స్ చాలా ఇంపార్టెంట్ అప్పటికి మనకు ఆ యొక్క కంటెస్ట్లో అప్పుడు జరిగిన మన పొలిటికల్ సినారియో పరంగా చూసిన మాత్రం ఎందుకంటే 2004లో ఎస్పెషల్లీ మెనీ రీజన్స్ వల్ల అప్పుడు మల్టీ మెంబర్ బాడీ అప్పటికి ఎగ్జిస్ట్ అయి ఉండే కానీ ఆ ఎలక్షన్ సిగ్నిఫికెంట్ అయినప్పటికీ దానికన్నా ముందు 1980లో మనకు ఉన్నాయి కాబట్టి సో జరిగింది ఇది సో అప్పట్లో మనకు ఒక 2 అడిషనల్ ఎలక్షన్ కమిషన్ యాడ్ చేయడం జరిగిందన్నమాట ఆ బాడీ వచ్చి రిప్రజెంటేటివ్గా ఇంకా ఎఫెక్టివ్ అంటే బెటర్ మేనేజ్మెంట్ కోసం అదేవిధంగా ఎలక్షన్ ప్రాసెస్లో మనకు అంటే ఎక్కువ స్కేల్ పెరిగింది కాబట్టి ఫ్రీ అండ్ ఫేర్ పరంగా మనకు ట్రేడ్ పరంగా మనకు పక్షపాతి లేకుండా మనకు బాడీసే నిష్పక్షపాతంగా జరగాలనే ఉద్దేశంతో మన 1980 నుంచి చేయడం జరిగిందనమాట ఈ అప్లోడ్ ఎఫ్ఐఆర్స్ ఇన్ క్వశ్చన్ 37 పోలీస్ వెబ్సైట్స్ రూల్డ్ బై ది కోర్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎఫ్ఐఆర్స్ పోలీస్ వెబ్సైట్స్లో ఎస్పెషల్లీ కింద ఏ కేసు ద్వారా మనకు అప్లోడ్ చేయాలని చెప్పేసి ఆ కోర్టు ఆర్డర్ ఇచ్చిందని చెప్తున్నమాట ఎఫ్ఐఆర్స్ వచ్చేసి పోలీస్ వెబ్సైట్లో ఎందుకు అంటే కింద ఇచ్చిన ఏ కేసు ఎగ్జాంపుల్ ద్వారా మనకు చేస్తున్నా అంటే మనకు ఆన్సర్ వచ్చేసి 4th ఆప్షన్ అవుతుందో మనకు ఈ యూత్ బార్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా దీని ద్వారా జరిగిందన్నమాట నరేంద్ర మోడీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా లేకపోతే స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ కే బాలు ఆర్ విజయ్ కుమార్ మిశ్రా వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ వీటిలో జరగలేదు సో ఇందులో అప్పుడు కూడా ఏం జరిగిందంటే పోలీస్ వారు ఎస్పెషల్లీ కొన్ని కేసెస్ ఫైల్ అయితే వాటికి మనకి ఎస్పెషల్లీ కొన్ని అడ్వకేట్స్ ఉన్నా లేకపోతే వారు ఒక కాపీ చేసుకుంటే వారి తర్వాత ఫర్దర్గా వచ్చేది కాకపోతే పబ్లిక్కి ఒక విధంగా బయాస్డ్గా ఉండి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ చేసే అరాచకాలు కొన్ని సందర్భాల్లో కొందరు వ్యక్తులు కొందరు ఆ కీ పొజిషన్స్ ఉన్నవారు పబ్లిక్ పైన ఇంజస్టిస్ పరంగా అంటే చాలా దారుణంగా కేసెస్ ఫైల్ చేస్తున్నారు వాటిని పబ్లిక్ డొమైన్ తీసుకురాకుండా లేటర్ వాటిని ఫ్యాబ్రికేట్ చేయడము మ్యానిపులేట్ చేయడం అని జరుగుతున్న ఉద్దేశంతో సో ఎస్పెషల్లీ యూత్ బార్ అసోసియేషన్ అయితే ఉందో మనకు ఆఫ్ ఇండియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ కేసులో మనకి మేజర్ ల్యాండ్ మార్క్ డిసిషన్ జరిగిందన్నమాట సో దీంట్లో ఆ మ్యాటర్స్ ఎక్కడ కూడా మనకు వేరే కేసెస్ మనకు అది అంటే లీగల్గా ఆ డైరెక్టివ్ అవుతుందో దాన్ని ఇన్వాల్వ్ అయ్యేం లేదు ఎస్పెషల్లీ ఈ యూత్ బార్ అసోసియేషన్ 2016లో కేసు అవుతుంది దానిలో ఆ 2016 తర్వాత మనకి ఒక ఫస్ట్ జడ్జ్మెంట్ ఇచ్చింది మనకి సుప్రీంకోర్టు ఇచ్చింది దీంట్లో అంటే పోలీస్ వెబ్సైట్స్లో మనకు ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ కోసం మనం వెంటనే 24 అవర్స్ దాన్ని అంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ వెంటనే దాన్ని అప్లోడ్ చేయాలని చెప్పేసి దాంట్లో ఈ కేసు ఇవ్వడం అంటే ఆ డైరెక్షన్ ఇవ్వడం జరిగిందన్నమాట సో దీనివల్ల పబ్లిక్కి లీగల్ ప్రాసెస్కి అంటే మంచి యాక్సెస్ దొరికేలాగా అదేవిధంగా పోలీసు కూడా చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తించడానికి జరిగిందనమాట సో దీనివల్ల పోలీస్ ఫంక్షనింగ్ ఎక్కువ ట్రాన్స్పరెంట్ అకౌంటబుల్ అయ్యే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో అదే కరప్షన్స్ లేదా మిస్హ్యాండ్లింగ్ ఆఫ్ కేసెస్ జరగకుండా ఉండాలని అంటే ఆ ఇక మోటివ్తో దీన్ని అప్పట్లో ఈ జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ హూ ఇస్ ఆథర్ ఆఫ్ ద బుక్ టైటిల్ వార్ ఈ వార్ అనే బుక్ వచ్చేసి ఎస్పెషల్లీ మనకు యుఎస్ ఇంటెలిజెన్స్ ఇన్ ఇరాక్ అండ్ ఆఫ్ఘనిస్తాన్లో ఎలా దాని ఆర్మీ ఇంటెలిజెన్స్ ఎలా దాంట్లో అంటే కీ రోల్ ప్లే చేసిందని చెప్తున్నానని ఆ విధంగా ఎస్పెషల్లీ జార్జ్ డబ్ల్యూ బుష్ ఆ టైమింగ్లో వారు ఎలా దాన్ని కలెక్ట్ చేసుకున్నారు ఆ యొక్క వారి ఇష్యూస్లో వై ది యుఎస్ ఆర్మీ వాజ్ డిప్లాయిడ్ ఓవర్ దేర్ దాని గురించి చర్చిస్తాను అనమాట సో రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ వుడ్ ఈజ్ మనకు బాబ్ వుడ్స్వర్డ్ అనమాట వీరు ఒక అంటే పులిట్జర్ ప్రైజ్ని గెలిచిన వారు వీరు ఆ జర్నలిస్ట్ అనమాట వీరి ఈజ్ నోన్ ఫర్ ఈజ్ ఇన్వెస్టిగేటివ్ వర్క్ మోర్ ఓవర్ వీరు చాలా ఈ వాటర్ గేట్ స్కాండల్ కూడా మన కార్ల్ బెన్స్టన్ 4th ఆప్షన్ వీరిద్దరు కూడా కలెక్టివ్గా దాని అంటే వాటర్ గేట్ స్కాండల్ వీరు ఎక్స్పోజ్ టు ది వరల్డ్ అనమాట ఈ వాల్టర్ ఐసాక్ ఎవరుతున్నారో ఐసాక్స్ అని వీరు బెంజమిన్ ఫ్రాంక్లిన్ అదేవిధంగా మనకు ఈ స్టీవ్ జాబ్స్ లియోనార్డో విన్సీ ఇలాంటి వారి నోటబుల్ పర్సనాలిటీస్ గురించి వారి అంటే బయోగ్రఫీ రాయడం జరిగింది కాకపోతే ఎక్కడ కూడా వారు వార్ అనే బుక్ని వారు రాసినట్టు అంటే రికార్డ్ లేదు మోరో హీజ్ జెన్యున్ ఆథర్ అంటే ఆథర్ పరంగా చూస్తే మన బాబ్ వుడ్స్వర్డ్ అనమాట వీరు ఇరాక్ ఆఫ్ఘనిస్తాన్లో మనకు ఎస్పెషల్లీ జార్జ్ డబ్ల్యూ బుష్ ఆ తర్వాత నెక్స్ట్ యూఎస్ అంటే కీ అఫైర్స్లో మనకు ఎవరైతే ప్రెసిడెంట్ ఎలా వారు అడ్మినిస్ట్రేషన్ని అదేవిధంగా మిలిటరీ ఆప్షన్స్ని ఇక్కడ ఎలా ఇరాక్ వార్లో వారు డిప్లాయ్ చేశారనేది దానికి మేజర్గా ఆ టెర్రర్ పరంగా యూఎస్ గవర్నమెంట్ ఎలా దాన్ని బిహైండ్ ద సీన్స్ కీ డిసిషన్స్ని ఎలా మేనేజ్ చేసిన ఉద్దేశంతో దీన్ని రాసిన బుక్ అనమాట దాని అంతా ప్రజలకు తెలియజేసేలాగా ఈ డేవిడ్ ఇగ్నిటిస్ వచ్చేసి ఈ జర్నలిస్ట్ అనమాట వీరు ముఖ్యంగా బాడీ ఆఫ్ లైఫ్స్ అనే మంచి పాపులర్ బుక్ని రావడం జరిగింది అనమాట వీరు సో ఫారెన్ పాలసీ ఇంటెలిజెన్స్ అది మిలిటరీ అఫేర్స్ పరంగా వీరు ఎక్కువ వీరు బుక్ రాయడం జరుగుతుంది అనమాట సో
కానీ ఇక్కడ వార్ అనే బుక్ని వారు రాసింది లేదనమాట. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ద చైర్మన్ ఆఫ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కెన్ బి రిమూవ్డ్ బై ది ఆర్డర్ ఆఫ్ ది డాష్ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, గవర్నర్, చీఫ్ మినిస్టర్. సో స్టేట్ పబ్లిక్ కమిషన్లో ఎస్పెషల్లీ స్టేట్లో ఎవరంటే మన ఎగ్జిక్యూటివ్ పవర్ హెడ్ అంటే మనకు గవర్నర్ అనమాట. సో గవర్నర్ హ్యాస్ అ రైట్ టు రిమూవ్ అనమాట. ప్రైమ్ మినిస్టర్ కూడా ఉండదు. ప్రెసిడెంట్ వచ్చేసి మనకు సెంట్రల్ ఏజెన్సీస్ అవుతున్నాయో లైక్ యూపీఎస్సీ ఇలాంటి వాటిలో మనకున్న ఆ యొక్క అంటే చైర్మన్స్ని తీసే అవకాశం ఉంటుంది, ఎక్స్పెల్ చేసే అవకాశం ఉంటుంది. కానీ గవర్నర్ వచ్చేసి మనకు స్టేట్లో చేస్తారన్నమాట. సో స్టేట్ పిఎస్సిస్లో ఎస్పెషల్లీ వారిని తీయవచ్చు అనమాట. చీఫ్ మినిస్టర్ కూడా మన ప్రైమ్ మినిస్టర్ కూడా మనకైనా ప్యారలల్గా వారు ఎగ్జిక్యూటివ్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్సే. కాకపోతే వారి యొక్క రోల్ వచ్చేసి ఏంటంటే లిమిటెడ్గా ఉంటుంది అన్నమాట. అడ్మినిస్ట్రేషన్ పరంగా దే కెన్ ఇండల్జ్. కానీ ఇవి కాన్స్టిట్యూషనల్ బాడీస్ కాబట్టి యూపీఎస్సీ అయినా స్టేట్ పిఎస్సీ అయినా వాటిలో మనకు ప్రెసిడెంట్ లేకపోతే గవర్నర్ కలిగి చేసుకునే అవకాశం ఉంటుంది. సో దే హ్యావ్ ది ఎగ్జిట్ అంటే ఒక వ్యాలిడ్ రీజన్ ఉంటే మాత్రం వాళ్ళు మిస్కండక్ట్, ఇన్కంపిటెన్సీ ఆర్ బ్రీచ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏమైనా జరిగినట్టు మాత్రం అలాంటప్పుడు గవర్నర్కి వచ్చేసి ఆ పవర్ ఉంటుంది అన్నమాట. ప్రెసిడెంట్ వారు ఇచ్చిన పవర్ ద్వారా వారు స్టేట్లో వచ్చి ఆ పిఎస్సీ స్టేట్ చైర్మన్ని అంటే వారిని ఎక్స్పెల్ చేసే అవకాశం ఉంటుంది, వారిని ఇంపీచ్ చేసే రిమూవ్ చేసే అవకాశం ఉంటుంది అన్నమాట. చీఫ్ మినిస్టర్ వచ్చేసి మన వీరికి చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్కైనా ఎస్పెషల్లీ అంటే సెంట్రల్లో అయినా మనకి వాటిలో స్టేట్ అడ్మినిస్ట్రేషన్ పరంగా యూనియన్ నేషనల్ అడ్మినిస్ట్రేషన్ పరంగా వారి యొక్క మేజర్ డిసిషన్స్ వారు వేరే విధంగా ఉంటాయన్నమాట. హెడ్ ఆఫ్ స్టేట్స్ వెరీ సిగ్నిఫికెంట్ అథారిటీ పరంగా. సో అవి ఆ క్వశ్చన్కి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మీన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ వాజ్ ఏ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫౌండ్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ ఇయర్లో ఫైండ్ అవుట్ చేస్తున్నమాట. సో ఇట్ వాజ్ ఇన్ 1950. సో 1950లో మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ముందుగా స్టార్ట్ చేయడం జరిగిందన్నమాట. సో దీంట్లో అయితే అప్పట్లో 1950లో మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పరంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చేసి 1949 యాక్ట్ ఆర్టికల్ 324 ద్వారా వచ్చేసింది ఉందో ఇండియన్ కాన్స్టిట్యూషన్ వచ్చేసి మనకు దాని ద్వారా ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అనమాట. దీంట్లో ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మేజర్ రెస్పాన్స్ వాజ్ లోక్సభ, రాజ్యసభలో, స్టేట్ అసెంబ్లీ ఆర్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో వారు ఎలక్షన్స్ కండక్ట్ ప్రాపర్గా ట్రాన్స్పరెంట్గా లేకపోతేను ఫ్రీ అండ్ ఫేర్ పరంగా దాంట్లో కండక్ట్ చేయడమే దాని యొక్క మేజర్ రెస్పాన్సిబిలిటీ అండ్ మోటివ్ అనమాట. ఆబ్జెక్టివ్ అండ్ మోటివ్ అని చెప్పొచ్చు. సో ఇనిషియల్లీ సింగిల్ మెంబర్ బాడీ ఉంది, కానీ ఓవర్ ద టైం ఇందాక మనం అనుకున్నట్టు 1989లో ఇది మనకు మల్టీ మెంబర్ బాడీగా అవడం జరిగింది అనమాట. సో 1947 అనేది ఎక్స్ట్రీమ్లీ ఇది ఆప్షన్ రూల్ అవుట్. 1955 కూడా మనకు ఇండియన్ హిస్టరీ ఇంపార్టెంట్, కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అప్పటికి మన దానికన్నా ముందరే అంటే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కేసెస్ డిడ్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ప్రొనౌన్స్ ద థియరీ ఆఫ్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. కేశవానంద భారతి కేసు, గోలక్నాథ్ కేసు, మినర్వా మిల్స్ కేసు అండ్ స్వర్ణ సింగ్ కేసు 1989. మనకి ఇచ్చిన ఈ కేసెస్ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్ కేశవానంద భారతి కేసు అయినా, గోలక్నాథ్ కేసు అయినా 1967లో ఆర్ మినర్వా కేసు అయినా లేకపోతే స్వర్ణ సింగ్ కేసు అయినా ఇవన్నీ కూడా మేజర్ కీ ల్యాండ్ మార్క్ కేసెస్ అనమాట ఎస్పెషల్లీ ఇండియన్ జ్యుడిషియల్ సిస్టంలో. సో వీటి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ డాక్టరైన్ వచ్చేసి మన కేశవానంద భారతి కేసు ఉంది. అంటే దీని ఫండమెంటల్ రైట్స్ గురించి అప్పుడు ఎస్పెషల్ ఇందిరాగాంధీ గవర్నమెంట్ అప్పుడు ఇంప్లిమెంట్ చేసిన రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఛాలెంజ్ చేసుకుంటూ కేశవానంద భారతి రిలీజియస్ గురు ఫ్రమ్ కేరళ వీధిని ఛాలెంజ్ జరిగినమాట సుప్రీంకోర్టులో. సో దాన్ని బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ డాక్టరైన్ దీంట్లో అంటే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ మనకి కాన్స్టిట్యూషన్ అవుతుంది దాంట్లో ఎస్పెషల్ బ్రీఫింగ్ జరిగిందన్నమాట. దాంట్లో ఏమన్నా అంటేనో మీరు అమెండ్మెంట్ చేయొచ్చు, పార్లమెంట్ హ్యాస్ రైట్ టు అమెండ్మెంట్, బట్ స్టిల్ దానిలో బేసిక్ స్ట్రక్చర్ ఉంటుందో లైక్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ డాక్టరైన్ అంటే కొన్నిటిని మన ఫండమెంటల్ రైట్స్ని వాటిని మీరు అంటే అమెండ్ చేయకుండా వాటిని కోర్ ప్రిన్సిపల్స్ని అమెండ్ చేయకుండా లైక్ డెమోక్రసీ, సెక్యులరిజం, రిపబ్లికనిజం ఆర్ జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ని వీటిలో మీరు అమెండబుల్ కోర్ ప్రిన్సిపల్స్గా కొన్ని ఉన్నాయి, వాటిని మీరు చేయలేరు. బట్ కొన్నిటి వాటిని మీరు చేయొచ్చు అనమాట. సో బేసిక్ స్ట్రక్చర్ని అలా డిస్టర్బ్ చేయకుండా మీరు చేస్తే ఓకే పర్లేదని చెప్తున్నమాట. సో ఈ కేసు వచ్చేసి మన కేశవానంద భారతి రిలీజియస్ గురు మన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ అవుతాయి. అప్పుడు ఇందిరాగాంధీ గవర్నమెంట్ చేశారు 24th, 25th, 29th అమెండ్మెంట్స్ అవుతుంది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో. దాన్ని ఛాలెంజ్ చేసి వేయడం జరిగింది అనమాట. సో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ డాక్టరైన్ వచ్చి మన దీంట్లో ఎస్పెషల్లీ కాన్స్టిట్యూషన్లో మనకి ఏదైతుందో ఇండియన్ కాన్స్టిట్యూషన్ దాంట్లో కొద్దిగా అంటే ఓన్లీ లిటరీ అమెండ్మెంట్స్, స్మాల్ అమెండ్మెంట్స్ లైక్ ఈ బేసిక్ స్ట్రక్చర్ ఉంది కదా డెమోక్రసీ, సెక్యులరిజం, రిపబ్లికనిజం వీటిని కాకుండా ఓన్లీ వైరీ చేంజెస్ చేయవచ్చు అనమాట. ఫండమెంటల్ రైట్స్ని అలాంటి వాటిని మీరు వైలేట్ చేయకూడదని చెప్పి చెప్తున్నారు అనమాట. గోలక్నాథ్ కేసు వచ్చి మన పార్లమెంట్ ఫండమెంటల్ రైట్స్ని సంబంధించింది, ఇది దానికి సంబంధించింది. కాకపోతే ఇది ఏం చేస్తుందంటే దీంట్లో ఇది పార్లమెంట్ వచ్చేసి ఇది ఫండమెంటల్ రైట్స్ని అమెండ్మెంట్ చేయలేరు అనే ప్రిన్సిపల్ ఇక్కడ చెప్పడం అనమాట 1973లో ఫర్దర్గా. కానీ ఇది వచ్చేసి లేటర్గా దాన్ని అఫర్మ్ చేసింది మనకి ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ డాక్టరైన్. సో ఈ ఆప్షన్ కూడా ఇక్కడ మన అంటే అమెండ్మెంట్స్ లిమిటెడ్ ఉంది కానీ బేసిక్ స్ట్రక్చర్ కానీ కాదనమాట. ఆ విధంగా దీన్ని చెప్పవచ్చు అనమాట. మినర్వా మిల్స్ కేసు వచ్చేసి ఇది కేశవానంద భారతి కేసు అంటే 1973 తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ అంటే వచ్చింది ఇది సీన్లో. కానీ ఇది ఏం చేసిందంటే కేశవానంద భారతి కేసుని మళ్ళీ దాన్ని అంటే ఇంకా రీఎఫర్మ్ చేసింది అనమాట, దాన్ని ఇంకా స్ట్రెంథనింగ్ చేసిందని చెప్పవచ్చు అనమాట. కానీ ఇక్కడ కూడా అది మనకు ఇది స్టేట్ ఒక విధంగా చెప్పాలంటేను అంటే లైక్ ఇట్స్ సుప్రీంకోర్టు దీంట్లో బేస్డ్ ఆఫ్ డాక్టర్ని మళ్ళీ దీంట్లో చెప్తూ కూడా దీంట్లో ఏం చేస్తున్నారంటేను ఒక బ్యాలెన్స్ అనమాట. ఫండమెంటల్ రైట్స్ ఉన్న డైరెక్ట్ డిపిఎస్పీసీ ఉన్న వాటి పరంగా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ పరంగా ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేసేలాగా
దీని అప్పుడు తెలియజేశారన్నమాట. మేజర్ ఫరెన్సింగ్ కేసు అవుతుందో మనకి ఇది ప్రైమరీగా చెప్పాలంటే 47 అమెండ్మెంట్ ద్వారా దీని అంటే జ్యుడిషియల్ రివ్యూ సుప్రీంకోర్టులో హైకోర్టులో దాన్ని చేసేలాగా అనమాట. కానీ ఇక్కడ కూడా ఇది కేశవంత్ భారతి కేసులో చెప్పినట్టు మన బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ డాక్టరైన్ని మనకు దాన్ని ప్రొటెక్ట్ చేసే సుప్రీమేసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని జ్యుడిషియల్ రివ్యూని తెలియజేస్తే లేనే లేదు కేసు ఇది. సో కీ పాయింట్స్ ఎప్పుడు చూసినట్లయితే కేశవంత్ భారతి కేసు 1970లో మన ఇన్స్టిట్యూట్ చేయడం జరిగింది. అంటే ఇన్స్టిట్యూట్ అంటే కేసు ఫైల్ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా ఫస్ట్ కేసు అనమాట ఇది బేసిక్ డాక్టరైన్ బేసిస్ పరంగా ఇది. దీని తర్వాత నెక్స్ట్ మనకున్న కేసు అప్పుడు ఏంటంటే మనకి ఇది మినర్వా మిల్స్ కేసు, అదేవిధంగా నెక్స్ట్ ఇది మన గోరఖ్నాథ్ కేసు అనమాట. సో అదేవిధంగా ఇది పార్లమెంటు అమెండ్మెంట్ చేయవచ్చు కానీ కొన్నింటిని వాళ్ళ బేసిక్ స్ట్రక్చర్ డిస్టర్బ్ చేయొద్దని చెప్తున్నమాట. సో బేసిక్ ఫీచర్స్ ఏం చెప్పడం డెమోక్రసీ, సెక్యులరిజం, రిపబ్లికనిజం, జ్యుడిషియల్ ఇండిపెండెన్స్, అదేవిధంగా ఫెడరలిజం అని చెప్పొచ్చు అనమాట. సో మినర్వా కేసు 1980 అండ్ ఫరెన్సింగ్ కేసు 1980 వచ్చేసి మన దీన్ని ఫర్దర్గా కేశవంత్ భారతి కాసిన దాని ఫౌండేషన్ని ఇంకా అంటే బలపరిచారు. ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఢిల్లీ బై ది యాక్ట్ ఆఫ్ 1905లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగినమాట. సో 1908లో మనకు ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1908 అలాంటి ఎగ్జిస్ట్ అవన్నీ అవ్వదు. అండ్ మోర్ ఓవర్ ఇది అక్కడ ఆ టైంలో జరగలేదు అనమాట. సో ఇది ఫెడరల్ కోర్టుకి సంబంధించి రిలవెంట్. మోర్ ఓవర్ ఈ 1919లో వచ్చేసి మనకు మాంటెగో క్లెయిమ్స్ ఫర్ రిఫార్మ్స్ అప్పట్లో ఇంప్లిమెంట్ అయ్యాయి. సో ఈ ప్రొవిజనల్ లెవెల్స్ పరంగా డైరార్కీ పరంగా అంటే లిజిస్లేటివ్ కౌన్సిల్స్ పరంగా అది చేయడం అనమాట. ఇది ఎస్పెషల్లీ పొలిటికల్ గ్రౌండ్లో వర్క్లో మనకి ఇది జ్యుడిషియల్ స్ట్రక్చర్కి ఎక్కడ కూడా టచ్ చేసేసింది లేదు. సో అందుకే ఇది కూడా ఆప్షన్ రూల్డ్ అవుట్. నెక్స్ట్ ఆప్షన్ ఏతుందో మనకు 1935 చెప్పాను. 1935 ఇస్ రైట్ ఆన్సర్. సో 1935లో మన ఫెడరల్ కోర్ట్ ఆఫ్ లా వచ్చేసి మన ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా వచ్చి 1937లో దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది. మన దీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 ఏదో మన దాని ప్రకారం 1 అక్టోబర్లో మనకి ఇది నుంచి ఫంక్షన్ జరిగిందన్నమాట. సో ఇండియాస్ ఫస్ట్ ఫెడరల్ కోర్ట్ అని చెప్పొచ్చు మన ఢిల్లీలో మనకి ఎస్టాబ్లిష్ చేయడం. ఇది ఆల్మోస్ట్ మనకు ప్రొవిన్సెస్ పరంగా ఫెడరల్ సబ్జెక్ట్స్ పరంగా మన దీంట్లో దీని యొక్క జ్యురిడిక్షన్ అప్పట్లో ఉండిందన్నమాట. సో జ్యురిడిక్షన్ పరంగా చెప్పాలంటే మనకి ఇది సర్టన్ హైకోర్ట్ డిసిషన్స్ కూడా అప్పట్లో తీసుకోవడం జరిగిందన్నమాట. సో ఫెడరల్ కోర్ట్ వచ్చేసి మనకి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకి మన దారి తీసింది. దాని యొక్క మేజర్ 1950స్లో ఎస్పెషల్ దాని ఎస్టాబ్లిష్మెంట్కి ఫర్దర్గా. సో 1905లో మనకి ఇది సో పార్టీషన్ ఆఫ్ బెంగాల్ సంబంధించిన అప్పట్లో అడ్మినిస్ట్రేటివ్ పరంగా అప్పుడు ఉంది, కానీ ఇక్కడ సిగ్నిఫికెంట్గా మన లీగల్ పరంగా అది లేదు. ఈరోజు బై మిస్టేక్ ఇందాక జరిగింది అది. సో వాట్ ఈస్ ద టెన్యూర్ ఆఫ్ ద చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్? నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వచ్చి మనకు 5 years ఉందన్నమాట మనకి ఇది ఎన్హెచ్ఆర్సీ ఇది. సో దీని జడ్జెస్ దీని యొక్క మెంబర్స్ ఎవరు ఉంటారు, చీఫ్ ఎవరు ఉంటారు మనకు ఫార్మర్ చీఫ్ సీజీ ఆఫ్ ఇండియా లేదా మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆర్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అని చెప్పొచ్చు అనమాట. దీన్ని అపాయింట్ చేసేది మన ప్రెసిడెంట్, అది బేస్డ్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ది కమిటీ. సో చైర్పర్సన్ వచ్చి 5 years tenure ఉంటుంది వారికి. అదేవిధంగా వారి ఏజ్ ఆఫ్ 70 years ఏజ్ వరకు 70 years ఏజ్ అటెన్ అయ్యే వరకు ఉంటారు అనమాట. దీని అమెండ్మెంట్ 19 పరంగా జరిగిందన్నమాట. సో అది వచ్చేసి మన ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 ప్రకారంగా మనకు ఎన్హెచ్ఆర్సీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందన్నమాట. సో దీంట్లో మేజర్ అమెండ్మెంట్ చూసుకుంటే మనం ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 పరంగా అమెండ్మెంట్ జరిగిందన్నమాట. సో 5 rights ఫర్ హ్యూమన్ ఫింగర్స్, 5 rights 5 years అని చెప్పొచ్చు అనమాట. ఇందాక మనం డిస్కస్ కూడా చేసుకున్నాం ఇది. సో కీ పాయింట్స్ మనం చూస్తే మాత్రం దీన్ని 1993లో మనం ఈ ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 పరంగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అమెండ్మెంట్ ఎప్పుడు జరిగిందంటే 2006 to 19 పరంగా మనకు 2 types ఆఫ్ అమెండ్మెంట్ జరిగిందన్నమాట ఇది ఈ యొక్క యాక్ట్కి. సో 5 years till ఏజ్ ఆఫ్ 70 years వచ్చి దీని యొక్క మేజర్ చైర్పర్సన్ టెన్యూర్ ఉంటుందన్నమాట. ఎలిజిబిలిటీ చూస్తున్నాం మనం ఫార్మర్ సీజీ ఆఫ్ ఇండియా వారి ఎలిజిబిలిటీ ఇది ఎవరు అంటే రిమూవల్ ఎవరు చేసుకోవచ్చు అంటే లైక్ ఎస్పెషల్లీ మా సుప్రీంకోర్టు జడ్జి మాత్రం వీరికి జ్యుడిషియల్ రివ్యూ పరంగా మనకి ఇది ఒక ఎస్సీ ఎంక్వైరీ జరగాలి, సుప్రీంకోర్టు ఎంక్వైరీ జరగాలి, ఆ తర్వాత వారి రిమూవల్ ఉంటుందన్నమాట. సో దీన్ని ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రికమెండేషన్ ఆఫ్ కమిటీ చేస్తారనమాట. నెక్స్ట్ 44 క్వశ్చన్, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రూల్ ఫర్ ద పంచాయత్ ఎలక్షన్స్ అపైల్డ్ బై సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా బై విచ్ కేసెస్ చాలా ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ కేసెస్. అలాగే మన కేసు భారత కేసు అయినా, గోదావరి కేసు అయినా, లేక మన మినర్వా మిల్స్ కేసు అయినా, ఇలాంటి కేసెస్ పరంగా మనకి కేసెస్ కొన్ని ల్యాండ్ మార్క్ కేసెస్ మనకు కొన్ని ఎస్పెషల్లీ ఇండియన్ గవర్నమెంట్ సిస్టంలో చాలా కీ రోల్ ప్లే చేస్తుంటాయి. వాటి డిఫైన్ చేస్తుంటాయి మన పవర్స్ని మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఏదైనా వయలేషన్ జరిగినప్పుడు. సో దీని రాజ్బాలా ఎవరితో ఉన్నారో వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా ఈ కేసు అనమాట. ఇది ఈ యొక్క క్వశ్చన్కి రైట్ ఆన్సర్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పంచాయత్ ఎలక్షన్స్ ఫైల్ చేయడానికి ఉండాలని చెప్పేసి ఈ కేసుని ఇప్పుడు ఫైల్ చేయడం జరిగిందన్నమాట. సో స్టేట్ ఆఫ్ హర్యానా ఏం చేసిందంటే మనకు ఎస్పెషల్ పంచాయతీ ఎలక్షన్స్ ప్రకారం వారు అంటే లైక్ ఎస్సీ ఎస్టీస్కి అయినా ఉమెన్కి అయినా 7th 8th క్లాస్ ఉండాలా, అయితే మనకు జనరల్ పీపుల్కి ఎస్పెషల్లీ జనరల్ కేటగిరీ పీపుల్కి, ఓపెన్ కేటగిరీ పీపుల్కి ఎస్పెషల్ 10th క్లాస్ మినిమం పాస్ అయి ఉండాలని చెప్పేసి ఆ రూల్ని తీసుకోవడం జరిగిందన్నమాట. మినిమం అలా ఉంటే ఆ విధంగా వారు అంటే గుడ్ దట్ విల్ లీడ్ టు ది ఎస్పెషల్లీ ఒక గుడ్ గవర్నెన్స్కి, ఇన్ఫార్మ్డ్ గవర్నెన్స్కి దారితీస్తుంది. ప్రజలకు మంచి అంటే ఆ ఎలక్టెడ్ పర్సన్స్ దే విల్ సర్వ్ గుడ్ అని చెప్పేసి ఆ యాక్ట్ తీసుకోవడం ఏమంటే యాక్ట్ 2015 ప్రకారంగా. సో దాన్ని కాస్త ఛాలెంజ్ చేసుకుంటూ ఎస్పెషల్ సుప్రీంకోర్టులో ఫైల్ చేస్తే సుప్రీంకోర్టు దాన్ని ఎస్పెషల్ తిరస్కరించింది, దాన్ని డిస్మిస్ చేసింది అనమాట. డిస్మిస్ చేసి ఏం చెప్పారంటే లేదు ఇవి ప్రాపర్ రిస్ట్రిక్షన్స్. వారు ఏమైనా ఫైల్ చేశారు యాక్చువల్గా రాజ్బాల్ అతను వీరు అంటే ఇది రైట్ టు ఈక్వాలిటీని వైలేట్ చేస్తుందని చెప్పినాం. రైట్ టు ఈక్వాలిటీ ఇక్కడ వైలేట్ కానే కాదు ఈ సందర్భంలో. ఎందుకంటే ఇది బేసిక్ మినిమం రీజన్స్, మినిమం అంటే ఒక ప్రాపర్ బేసిక్ రీజన్స్ బేసిక్ క్రైటీరియా అని చెప్పవచ్చు అనమాట మన గవర్నెన్స్ పరంగా అంటూ సుప్రీంకోర్టు దీన్ని కొట్టేసి సుప్రీంకోర్టు సమర్థించిందనమాట. సుప్రీంకోర్టు హర్యానా పంచాయతీరాజ్ అమెండ్మెంట్ యాక్ట్ ఆ డిసిషన్స్ని. సో ఆ విధంగా మనకు రాజ్పాల్ స్టేట్ ఆఫ్ హర్యానా మనకు మినిమం ఏజ్ ఆఫ్ రూలింగ్ మినిమం క్వాలిఫికేషన్ రూల్ ఫర్ పంచాయతీ ఎలక్షన్స్ అని దాన్ని
తీసుకొచ్చిన పిక్చర్ అనమాట. సో రాజనందిని కేసు మన స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఇది పంచాయతీ రాజ్ రిలేటెడ్ కేసెసే, బట్ ఇది రాజస్థాన్ అనమాట. బట్ ఈ కేసు దానికి సంబంధం కానే కాదు. ఈ లోకేష్ తోమార్ వచ్చి స్టేట్ ఆఫ్ హర్యానా వచ్చేసి మనకి ఇది వచ్చేసి దీంట్లో ఒక పార్టీని దాంట్లో ఒక పార్టీ కాన్స్టిట్యూషన్ బెంచ్ పరంగా వాడి పరంగా, కానీ నోవేర్ లైక్ ఇట్స్ దాని స్పెషల్ అంటే అది వేరే కేసు అవుతుందన్నమాట. ఈ వీరేంద్ర కపూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు వచ్చేసి మనకు పూర్తిగా మనకి ఇది అంటే ఇది పంచాయతీరాజ్ సంబంధించి కానే కాదనమాట. ఇది ఎంప్లాయ్మెంట్ అండ్ మిస్కండక్ట్ ఇన్ పబ్లిక్ సర్వీస్ గురించి అనమాట మనకి ఇది. సో ఆ సర్వీస్ జూరిస్ప్రుడెన్స్ ఉందన్నమాట. సో ఆ విధంగా అది. సో పారామీటర్స్ చూసుకుని మాత్రం మన కీ అంటే సమ్మరీ చూసుకుని మాత్రం సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో కేసు ఫైల్ చేశారు. బెంచ్ వచ్చేసి చలమేశ్వర్ రావు, జాసి చలమేశ్వర్ అని చెప్పేసి మనకు ఎస్పెషల్ తెలుగు స్టేట్స్ నుంచి మన అప్పుడు హీ వాజ్ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ ఇంపార్టెంట్ జడ్జెస్ అనమాట. జస్టిస్ ఎక్కి గోయల్ ఉన్నప్పటికీ. అండ్ ఇది వడిట్ వచ్చేసి December 10, 2015లో దీన్ని ఇవ్వడం జరిగిందన్నమాట. హర్యానా పంచాయతీ రాజ్ వచ్చేసి యాక్ట్ 2015 దీని ఒక మేజర్ లా అనమాట. దీనికి సుప్రీంకోర్టు సమర్థించింది. ద మినిమం క్వాలిఫికేషన్ పంచాయతీ రాజ్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి అనమాట. జడ్జ్మెంట్ ఏమని చెప్పిందంటే మనకు ఇది ఇక్కడ ఆర్టికల్ 14 అంటే మనకు అది రైట్ టు ఈక్వాలిటీ ఉందో మళ్ళీ దాన్ని అపెల్ అంటే దాన్ని అంటే వయలేషన్ జరగలేని చెప్పేసి దీనివల్ల వేరే స్టేట్స్ కూడా దీన్ని ఈ యొక్క రూల్ని దాన్ని ఇంబైబ్ చేస్తారన్నమాట దాన్ని. నెక్స్ట్ క్వశ్చన్ అండి, విచ్ లాంగ్వేజ్ రీసెంట్లీ గ్రాంటెడ్ క్లాసికల్ బై ద యూనియన్ క్యాబినెట్ ద్వారా ఏ లాంగ్వేజ్ని రీసెంట్గా దాన్ని చేస్తారని చెప్తున్నమాట. ఇది మనకు ఈ క్లాసికల్ లాంగ్వేజ్ పరంగా. సో ఈ యొక్క పాలీ ప్రాకృతి అవుతున్నాయి, ఎస్పెషల్లీ ఆప్షన్ బి ఇది ఆప్షన్ అవుతుందన్నమాట. ఎందుకంటే తెలుగుకి ఆల్రెడీ మనకు ముందుగానే ఉందన్నమాట. అండ్ హిందీ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అనే ఆప్షన్ రూల్ చెప్పొచ్చు. అండ్ ఉర్దూ కూడా మనకి ఇది మలయాళం కూడా మనకు ఆల్రెడీ ముందుగా ఉన్నాయి. తమిళ్ ఇవి కూడా రీసెంట్గా జరిగింది మాత్రం మనకి ఎస్పెషల్లీ 2024 మనకు ఈ క్యాబినెట్ వచ్చేసి దీనికి ప్రాకృతి, పాలి, అస్సామీస్, మరాఠీని క్లాసికల్ లాంగ్వేజ్గా 5 లాంగ్వేజ్ గుర్తించారనమాట. దీని ద్వారా టోటల్గా మన 5 క్లాసికల్ లాంగ్వేజ్ అవుతున్నాయి మనకి ఇండియాలో. సో ఎంబీఏపీ అంటే మరాఠీ, బెంగాలీ, అస్సామీస్ ప్రాకృతి భాష అవి వచ్చేసి మనకి 2024లో దీన్ని చేయడం జరిగిందని అఫీషియల్గా. ఇవన్నీ కూడా ఆల్రెడీ గ్రాంటెడ్ అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఉందాం. హూ వాజ్ ద ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ది ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా? ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఫస్ట్ చైర్మన్ ఎవరు అడుగుతున్నారు? కే సంతానం, కేసీ నియోగి, ఆర్ అశోక్ కుమార్ చండా, ఆర్ పివి రాజమన్నార్. సో ద ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా వాజ్ కే సంతానమా, కేసీ నియోగి, అశోక్ కుమార్ చండానా అంటే పివి రాజ్కుమార్ అంటే మన కేసీ నియోగి అండి. కే సంతానమా అశోక్ కుమార్ చండా లేటర్ అయ్యారు. బట్ పివి రాజమన్నార్ వచ్చేసి మనకు తమిళనాడు స్టేట్ వరకు సంబంధించిన వారు అనమాట మనకు. అండ్ కే సంతానం వచ్చేసి అయితే మనకు ఎస్పెషల్లీ వీళ్ళు అంటే ఫైనాన్స్ కమిషన్ అసోసియేట్ లేరు అప్పటికి వారు. బట్ వీరు ఈ విజిలెన్స్ కమిషన్కి ఎదురున్న వారు కరప్షన్ అరికట్టడానికి ఆ కమిటీలో వారు కమిటీ ఆన్ ప్రివెన్షన్ కమిషన్ 1964 మధ్య ఉన్నారన్నమాట. సో కేసీ నియోగ్ మన ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఆర్టికల్ 280 ప్రకారంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా 1951 ఎస్టాబ్లిష్ చేసినప్పుడు వీరు ఫస్ట్ చైర్మన్గా ఉన్నారన్నమాట. వీరు ఫైనాన్స్ కమిషన్ వచ్చేసి మనకు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ స్టేట్ అండ్ సెంటర్స్ పరంగా ఆ రెవెన్యూలో ఆ ట్యాక్సెస్ని ఎలా మనకు అంటే మనీ డిస్ట్రిబ్యూషన్ని ఆర్ ఫండ్స్ డిస్ట్రిబ్యూషన్ దాన్ని గవర్న్ చేస్తుంది అనమాట. సో ఇది ఫస్ట్ చైర్మన్ పర్సన్గా 1951 ఎస్టాబ్లిష్ చేయాలన్నమాట. అండ్ ఫైనాన్స్ మినిస్టర్గా వాడు షార్ట్ టర్మ్గా వారి యొక్క పదవీ కాలం ఉండిందనమాట. సో ఆ విధంగా వారి యొక్క కాంట్రిబ్యూషన్ కేసు అంతా వచ్చి మన విజిలెన్స్ కమిషన్ సంబంధించిన వారు అనమాట. ప్రివెంటివ్ కమిటీ ఆన్ ప్రివెన్షన్ కమిషన్ అవుతుందో కరప్షన్ 1964 మధ్య వారు ఉన్నారన్నమాట. అశోక్ కుమార్ చండా లేటర్గా ఉన్నారు కానీ బట్ 7th ఫైనాన్స్ కమిషన్ ఉన్నారు వారు చైర్మన్గా, బట్ ఫస్ట్ కానీ కాదు. పివి రాజమన్నార్ వచ్చేసి మనకి వీరు అంటే రాజమన్నార్ కమిటీ ఇన్ తమిళనాడు అంటే అది స్టేట్ సెంటర్ రిలేషన్స్ దాన్ని ఎస్టాబ్లిష్ ఉన్నారన్నమాట. సో ఇది వారికి సంబంధించింది. ఎక్కడో ఫైనాన్స్ కమిషన్ సంబంధించింది వారు లేరు. మోరో ఇది ఒక అంటే బేసిక్ సమ్మరీ టేబుల్ అనమాట ఫర్ యువర్ కన్వీనియన్స్. నెక్స్ట్ సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్ జడ్జ్ కెన్ బి రిమూవ్డ్ బై ద పార్లమెంట్ బై అంటే సింపుల్ మెజారిటీ ఆఫ్ ఓట్స్ స్పెషల్ మెజారిటీ అంటే ఎస్పెషల్లీ మనకు స్పెషల్ మెజారిటీ ద్వారా అది కూడా ఈ సుప్రీంకోర్టు జడ్జెస్ని ఆర్ హైకోర్టు జడ్జెస్ని మనం ఇంప్రీచ్ చేసుకోవచ్చు అనమాట. సో సింపుల్ మెజారిటీ కాదు, సో మనకు ఇది ఈ స్పెషల్ మెజారిటీ కావాలి దీనికి. ఎందుకంటే దీంట్లో టోటల్ మెంబర్షిప్ ఆఫ్ హౌసెస్ ఉన్నారో వాళ్ళు 2/3 ఆఫ్ ద హౌస్ వచ్చి ప్రజెంట్ ఉండాలి, వాళ్ళు మరో ఓటింగ్ చేయాలన్నమాట. సో ఇది 2 హౌసెస్ పార్లమెంట్ను 2 హౌసెస్ కూడా సపోర్ట్ ఉండాలి. సో దీని పరంగా మోషన్ బిల్ పాస్ అయినప్పుడు ఆ విధంగా నెక్స్ట్ ఫర్దర్గా దాంతో వారి ఇంపీచ్మెంట్ జరుగుతుంది అన్నమాట. మనకి ఏది ఈ సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జెస్ని వారి రిమూవల్ని. సో హైకోర్ట్ ఆఫ్ ఢిల్లీ వాజ్ ఎస్టాబ్లిష్ ఇన్ ఏ ఇయర్లో అంటే 1966లో. ఇంతకుముందు ఢిల్లీ వచ్చేసి మనకు పంజాబ్ హైకోర్టు అండర్లో ఉండేది అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ దీన్ని సపరేట్గా 1966లో అంటే ఇది October 31 అప్పుడు ఇనాగ్రేట్ చేయడం అనమాట. దీన్ని ఢిల్లీ హైకోర్టు యాక్ట్ 1966 ప్రకారంగా. సో ఢిల్లీ హైకోర్టు వచ్చేసి అప్పటికి దానికి పంజాబ్ హైకోర్టు టెరిటరీ ఉంది. అదే నెక్స్ట్ బైఫర్కేషన్ జరిగినప్పుడు పంజాబ్ నుంచి బైఫర్కేషన్ జరిగిన తర్వాత యూనియన్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ మారిన తర్వాత మనకి ఇది హైకోర్టు దాన్ని సపరేట్గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అనమాట. 1962 కూడా మన అలాంటికి సంబంధించి ఇక్కడ ఆప్షన్స్ లేవు. 1966 అనమాట మన దీంట్లో హైకోర్టు అప్పుడు దాంట్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్
Judgment of Supreme Court of India extended the scope of Article 21 and observed the right to education flows directly to the right of life అనమాట. మోహిని యూనివర్సిటీ స్టేట్ ఆఫ్ కర్ణాటక ఈ కేసులో మాత్రం కేసెస్ చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ల్యాండ్మార్క్ కేసు మీరు తప్పకుండా ఒకసారి గుర్తు చూసుకుని రివ్యూ చేసుకుంటే బెటర్ అనమాట. సో ఈ కేసులో ఇది లేటర్గా మనకు రైట్ టు ఎడ్యుకేషన్ అనమాట ఆర్టికల్ 21 ఎక్స్పాండ్ చేస్తూ. సో మోహిని యూనివర్సిటీ స్టేట్ ఆఫ్ కర్ణాటక 1992 కేసు అవుతుందో మన దాని తర్వాత నెక్స్ట్ మన 1993లో ఉన్నికృష్ణ కేసు అయినా అదేవిధంగా నెక్స్ట్ ఇక 86 కమిషన్ అమెండ్మెంట్ 2002లో ఏదైతుందో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఆర్టికల్ 21 ఏదైతుందో సపరేట్ ఫండమెంటల్ రైట్ ఫర్ చిల్డ్రన్ 6 to 14 ఉందో దానికి కీ మెయిన్ ఫౌండేషన్ రెడీ చేసింది అనమాట. సో ఇది ఆర్టికల్ 21 ఏదో రైట్ టు లైఫ్ పర్సనల్ లిబర్టీ ఏది ఉందో ఇది మేజర్గా దాని గురించి గవర్న్ చేస్తుంది. సో ఆప్షన్ ఏ మోహిని జైన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక ఇస్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ యూపీఎస్సీ కన్స్టిట్యూషన్ బాడీ టు కండక్ట్ ఎగ్జామినేషన్స్ ఫర్ ద అపాయింట్మెంట్ టు సర్వీసెస్ of the union and state services, union and state services respectively under which article అంటున్నమాట. సో ఆర్టికల్ 320, ఆర్టికల్ 324, ఆర్టికల్ 328, ఆర్టికల్ 332. సో ఇందాక మనం రికలెక్ట్ చేసుకున్నాం ఒకసారి యూపీఎస్సీ అండ్ ఎస్ఎస్సీ గురించి, వాటి నామినేషన్ గురించి, వాటి చైర్మన్స్ గురించి. సో దాంట్లో మనం డిస్కస్ చేసిన విధంగానే ఆర్టికల్ 320 అవుతుందో మనకి ఎస్పెషల్లీ ఈ అండర్లో మనకు వారు ఈ ఆర్టికల్ 320 ద్వారా యూపీఎస్సీ ఫంక్షన్ చేస్తుందన్నమాట. సో దీంట్లో కాన్స్టిట్యూషన్ వచ్చేసి మనకు యూపీఎస్సీ స్టేట్ పోలీస్ పరంగా వారి యొక్క సివిల్ సర్వీస్ పోస్ట్ పరంగా డిసిప్లిన్ మ్యాటర్స్ పరంగా వారి యొక్క అపాయింట్మెంట్స్ ప్రమోషన్ ట్రాన్స్ఫర్ చేయమని డీల్ చేస్తుందన్నమాట. సో అది దాని క్వశ్చన్ గురించి ఆన్సర్. ఆర్టికల్ 324 కూడా మనకి ఏంటంటే మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డీల్ చేస్తుంది. ఆర్టికల్ 320 మన స్టేట్ లెజిస్లేటివ్ పవర్ అంటే పవర్స్ రెగ్యులేట్ చేసేలా చేస్తాం. ఆర్టికల్ 320 వచ్చి మన రిజర్వేషన్ ఆఫ్ అసెంబ్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ గురించి చేస్తాం. షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ పరంగా మనకు వారికి రిజర్వేషన్ పరంగా. సో ఇది వాటి ఆర్టికల్స్ గురించి. సో ఆర్టికల్స్ రివిజన్ కూడా ఒకసారి ఇంపార్టెంట్. సో ఇది దట్స్ ఆల్ ఫర్ దిస్ ఎక్స్ప్లెనేషన్. We will see you in next explanation.